హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య మనం డ్రోన్ ద్వారా చాలా ఫర్టిలైజర్ స్ప్రేస్ చేసుకోవడం జరుగుతుంది కదా. దానివల్ల యూజెస్ చెప్తాను ఫ్రెండ్స్. డ్రోన్ ద్వారా స్ప్రే చేసినప్పుడు మనకు ఏదైతే పైరు మీద ఆ డ్రోన్ వెళ్తుందో ఆ గాలికి మొక్క మీద ఉన్న ఏ కీటకమైనా ఫస్ట్ భూమి మీద పడిపోతుంది. ఆ భూమి మీద పడిపోయినప్పుడు అది మళ్ళీ దానికి ఎక్కే స్ట్రెంత్ రాదు, ఎందుకంటే మనం కొట్టిన కెమికల్ స్ప్రే ఆ భూమి మీద పడ్డప్పుడు అక్కడే చనిపోతుంది. సో దోమ, చిన్న చిన్న పురుగులు ఏమున్నా అవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు నార్మల్ స్ప్రేలో పెట్టినప్పుడు మనకు 80 ml, ఫర్ ఎగ్జాంపుల్ 80 ml పడుతుంది అనుకుంటే, ఇందులో మనం 60 ml పోసినా సరిపోతుంది. ఒక డ్రోన్ కెపాసిటీ 10 లీటర్స్కి మనం 60 ml, మామూలుగా అయితే 80 ml పట్టే ప్లేస్లో ఇది ఒక 20 ml మందు ఖర్చు కూడా తగ్గుతుంది. అట్లా కూడా సేఫ్ అవుతుంది. ఇంకొకటి ఏముందంటే, ఈ డ్రోన్ది చిన్న బిందువులా పడుతుంది ఆకు మీద. అప్పుడు ఏమైందంటే ఆ బిందువు ఆ ఆకు మీదకి వెళ్ళి జారిపోదు కిందికి, ఆకు మీదనే ఉండి అలానే మొక్క పీల్చుకునే గుణం ఎక్కువ పెరుగుతుంది దాని ద్వారా. కాబట్టి 100% యూటిలైజ్ ఉంటుంది మనం ఏది స్ప్రే చేసినా కూడా. అది ఇన్సెక్ట్ స్ప్రే అయినా సరే, గ్రోత్ ప్రమోటర్స్ అయినా, ఇంకేదైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా సరే. సో మనం ఆర్గానిక్లో వెళ్ళినా కూడా జీవామృతమైన, పంచగవ్య అయినా ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు. దేనికైనా ఈ డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ ప్రతి రైతు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోను మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. సో ప్రతి రైతు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.